అందరికీ నమస్కారం. నా పేరు నల్లాని బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఈ కొద్ది కాలంగా తిరుపతిలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే చాలా మా తిరుపతి ఏమైపోతుంది, ఏం చేయాలి తలుచుకున్నారో ఈ కూటమి నాయకులకు ఒత్తాసు పలుకుతున్న చిల్లర నాయకులు ఆ కోవాలోనే ఈరోజు ఒకడు, అంటే నాకు వాడు వీడనే సంస్కారం లేదు, కానీ వాడు భాషకి ఏ భాష మాట్లాడినోడికి ఆ భాషతోనే సమాధానం చెప్తేనే వాడికి అర్థమవుతుందని ఈ భాష మాట్లాడుతున్నాను. ఈరోజు ఆల్మేన్ రాజ్ అనే వాడు ఒకడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎంత దారుణంగా భాష ఉపయోగించి మాట్లాడుతున్నాడంటే, రే ఆల్మేన్ రాజు, నీ భాష కన్నా ఇంకా అద్భుతమైన భాష, నీకు మేము సమాధానం చెప్పే భాష మా దగ్గర ఉంది. కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు కదరా, నువ్వు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి చెంచాగిరి చేసి పనులు చేసుకునేవాడివి నువ్వు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీలాంటి కుక్కలు ఏనుగు పోతూ ఉంటే, ఏనుగు దారిని పోతూ ఉంటే మొరగతా ఉంటే దానికి ఏనుగుకి చింతలేదురా. నువ్వు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారిని 2004కు ముందు ఆయనకి ఏముండాది అని మాట్లాడుతున్నావు కదా. నువ్వేమన్నా రాజా రావు బహదూర్ ఫ్యామిలీ అనుకుంటున్నావారా నువ్వు? ఆల్మేన్ రాజు కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి. కరుణాకర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ ఫ్యామిలీరా, సన్నాసి, అది తెలుసుకో. ఆ కరుణాకర్ రెడ్డి దగ్గరే నువ్వు ఒకప్పుడు వచ్చి పనులు చేసుకోపోయిన విషయాలు మర్చిపోతున్నావా? నువ్వు ఉద్యోగాలు తీసిస్తానని డబ్బులు వసూలు చేయలేదరా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో? నువ్వు అదే ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి ఆ మనిషి నువ్వు లోపలికి వెళ్ళడం బయటికి రావడం వీడియో తీసుకొని ఆ వీడియో తీసుకుని వెళ్ళి ఉద్యోగం నీకు రెడీ అయిపోయింది, డబ్బులు దాన్ని నేను మంత్రి గారితో మాట్లాడేసాను అని చెప్పేసి నువ్వు డబ్బులు వసూలు చేసింది నిజమా కాదారా? ఇదే తిరుపతిలో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వెనకాల ఎంఆర్పల్లి శ్మశానానికి సంబంధించిన స్థలంలో నువ్వు కబ్జా చేయలేదా? నువ్వు నీతులు మాట్లాడుతున్నావా? నీకేదో కలెక్టర్ గారు ఏదో ఒక పని చేస్తారా, కలెక్టర్ గారిని వెనకేసుకొని వస్తే నీకు ఒక పని అయిపోతుంది, ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటా ఉండవరా? నీ బతుకంతా నువ్వు బీసీ నాయకుడు, బీసీ అని చెప్తున్నావు. బీసీలు పరువు తీస్తున్నావురా నువ్వు. ఒక పాము పిల్ల పావును గుడ్డుని మింగినట్టే నువ్వు బీసీలనే మోసం చేస్తా, బీసీల మీద పడి బతుకుతున్నావురా నువ్వు పోయి కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడతావా? రే ఆల్మేన్ రాజు, చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకొకసారి కరుణాకర్ రెడ్డి గారి గురించి చవాకులు పేలితే నీ బండారానంతా బయట తీస్తాం, నీ బతుకునంతా తీస్తాం. నువ్వు వసూలు చేసిన డబ్బులంతా ఎవడోడి కాడ వసూలు చేస్తున్నావో ఆ డబ్బులన్నీ ఎంతంత వసూలు చేసినావో సాక్ష్యాధారాలతో సహా బయట పెడతాంరా. నీ బతుకంతా 24 గంటలు ఉద్యమాల పేరు చెప్పి దాని పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకునేది నీ వాడివి. నువ్వు కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? ఖబర్దార్ ఆల్మేన్ రాజు, నోరు జాగ్రత్తగా పెట్టుకో, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. వీపు పగిలిపోతుంది కరుణాకర్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడినావంటే. కరుణాకర్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాటం చేసి ఇదేనా ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన జీవితాంతం ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసమే బతికినాడు. నీ మారి డాపర్ పనులు చేసుకుంటా బోకర్ పనులు చేసుకుంటా బతకలేదురా బ్రోకర్. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. కరుణాకర్ రెడ్డి గారిని కానీ మాట్లాడినావంటే నీ నాలుక కోసి ఉప్పు కారం పెడతాం వెదవా.